నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. చాలా మందికి హస్తరేఖల్ని బట్టి వారి యొక్క జీవితం మారుతుంది అని ఒక పెద్ద నమ్మకం ఉంది. ఇది ఈ రోజున కాదండి, తరతరాలుగా ఇదే నమ్మకం కంటిన్యూ అవుతూ వస్తుంది. కానీ మారుతున్న ఈ కాలంలో హస్తరేఖలు నిజంగా మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయా? చాలామందికి డబ్బు సంపాదించాలని ఉంటుంది, ధనరేఖ హస్తరేఖలో ఉంటేనే వస్తుంది అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? మంచి భర్త రావాలన్నా, వివాహం జరగాలన్నా హస్తరేఖపై ఆధారపడుతూ ఉంటారు. నిజమేనంటారా? మీరు నమ్ముతారా? విదేశీ ప్రయాణం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యాపారము, ఇలా ఏది తీసుకున్నా కూడా హస్తరేఖల ప్రకారమే జీవితం నడుస్తుంది అని చెప్తుంటారు, నమ్ముతుంటారు. దీంట్లో వాస్తవం ఎంత అనేది నాకైతే తెలియదు. వీటికి సంబంధించి పూర్తి వివరాలు తెలియపరచడానికి మనతో పాటు ఉన్నారు హస్త సాముద్రికంలో దాదాపు 11 సంవత్సరాల అనుభవం కలిగిన భైరవ దేవన్ శనిగల గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హస్తరేఖల గురించి చాలా విషయాలు ఈరోజు ఈ ప్రోగ్రాంలో నేను మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు తెలియని చాలా విషయాలు, ఎంతో ఆసక్తికరమైనటువంటి ఈ అంశాలపైన డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. బాగున్నారండి? బాగున్నానమ్మా. నిజంగా చేతిలో చాలా రేఖలు ఉంటాయి, ఇది అందరికీ తెలుసు. అయితే అందరి చేతిలో సేమ్ రేఖలు ఉంటాయా? చేయి వచ్చేసరికి ప్రతి మనిషి చేతిలో రేఖలు మారుతూ ఉంటాయా? ఆ రేఖల్లో మీరు అన్నట్టుగా చాలామంది చెప్తుంటారు, రేఖలే జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని. వాస్తవమేనా అండి? వాస్తవమ్మా. అంటే అందరికీ ఒకేలాగా ఉండవు రేఖలు అనేవి. అంటే మానవుడికి మనం ఇప్పుడు పుట్టినప్పుడు మనకు లగ్నం అనేది ఏర్పడుతుంది కదా ఆస్ట్రాలజీలో. ఆ లగ్నం ఎలాగైతే డిఫరెంట్గా ఉంటుందో, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లగ్నం ఉంటుందో, ఒకవేళ లగ్నంలో పడ్డా కూడా అందులో డిగ్రీస్ ఉంటాయి. అంటే ఫస్ట్ డిగ్రీలో పుట్టాడా, 2, 3 అంటే 30 డిగ్రీల వరకు ఒక లగ్నం ఉంటుంది అనమాట. అలాగనే ప్రతి మానవుడు పుట్టినప్పుడు ఈ హస్తంలో రేఖలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. కొంతమందికి ఈ జీవిత రేఖ అనేది చుట్టుకొని ఇలా వస్తుందన్నమాట. ఓకేనా? సో జీవిత రేఖ అనేది కొంతమందికి ఇలాగా చుట్టుకొని ఉంటుంది. కొంతమందికి అయితే జీవిత రేఖ అనేది ఈ భాగ్యరేఖలో కలిసిపోయి ఉంటుంది, ఇలా వస్తుందన్నమాట. కొంతమందికి ఈ జీవిత రేఖ పైన రెండో కుజరేఖ అనేది స్టార్ట్ అవుతుంది. కుజరేఖ, దీన్ని జీవిత రేఖ, రెండో జీవిత రేఖ అంటాం అనమాట. సో కొంతమందికి భాగ్యరేఖ ఉంటుంది, కొంతమందికి భాగ్యరేఖ కట్గా ఉంటుంది, కొంతమందికి ఈ శిరోరేఖ అనేది పొడవుగా ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టార్టింగ్లో ఉంటుంది, కొంతమంది ఇక్కడికి ఆగిపోతుంది. ఇలాగా ప్రతి మానవుడికి రేఖలు అనేవి సమానంగా ఉండవు. సో కొంతమందికి కొన్ని డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సపోజ్ ఇప్పుడు మనకేంటంటే హస్త సాముద్రికం ప్రకారము మనకు ప్రధానంగా 7 రేఖలు ఉంటాయి, 8 రేఖలు ఉంటాయి ప్రధానంగా. సో ఇవేంటంటే, ఒకటి మనకు చూసుకున్నట్లయితే ఈ జీవిత రేఖ అనమాట. ఇలాగ ఎవరికైనా మీరైనా చూసుకోవచ్చు. జీవిత రేఖ అనేది ఇక్కడ చుట్టుకొని ఇక్కడ కంకన్ రేఖల వరకు ఉంటుంది అనమాట. ఎవరికైతే ఈ జీవిత రేఖ చుట్టుకొని కంకన్ రేఖల వరకు ఉంటుందో వాళ్లకు 100 సంవత్సరాల ఆయుష్ అని చెప్తాం అనమాట. ఓకేనా? మనకు యాక్చువల్గా పరాశర మహర్షి చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే 120 సంవత్సరాలు ఉంటుంది అనమాట. ఈ పామిస్టి ప్రకారం కూడా చూసుకున్న ఈ కంకన్ రేఖలు దాటిపోయి ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి, 120 ఇయర్స్ ఉంటుంది వాళ్ళ లైఫ్ అనేది. సో ఇలాగుంటుంది. కొంతమందికి అంటే ఈ జీవిత రేఖ మధ్యలోనే కట్ అయిపోయి ఉంటుంది. కట్ అయిపోయేసి భాగ్యరేఖలో కలవడం కానీ, ఇక్కడ కట్ అయిపోయి కొంచెం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ స్టార్ట్ అవ్వడం కానీ ఇట్లా ఉంటుంది అనమాట. సో ఈ జీవిత రేఖ దగ్గర ఎక్కడైతే ఈ జీవిత రేఖ కట్ అయిపోయి ఉంటుందో అక్కడ వాళ్ళకి ఆ ఏజ్లో వాళ్ళకి హెల్త్ సమస్యలు కానీ, సర్జరీస్ జరగడం కానీ, లేకపోతే వాళ్ళకు హెల్త్ పరంగా అంటే లైఫ్ కొంచెం థ్రెట్ అనేది జరగచ్చు అనమాట. అంటే జీవిత రేఖ అనేది సపోజు ఈ జీవిత రేఖను మనము సప్తాంశ పద్ధతి, దశాంశ పద్ధతి అని ఇట్లాగా 8 రకాల పద్ధతిలో కొలుస్తారనమాట ఈ జీవిత రేఖ అనేది. సపోజ్ మన ఇండియన్స్ ఏంటంటే సప్తాంశ పద్ధతిలో తీసుకుంటారనమాట. సప్తాంశ పద్ధతిలో ఇక్కడి నుంచి అంటే ఈ చూపుడు వేలికి బొటన వేలికి మధ్యలోంచి ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ నుంచి సప్తాంశ పద్ధతిలో కొలిసినప్పుడు సపోజ్ ఇక్కడికే మధ్యలో ఆగిపోయింది అనుకోండి ఈ జీవిత రేఖ. సో వాళ్ళ లైఫ్ అనేది 7 ఇట్లా కొలిసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 40 ఇయర్స్ 50 ఇయర్స్ అనుకోండి. సో ఇక్కడి వరకు వాళ్ళ లైఫ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ కట్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయింది అనుకోండి. సో వాళ్ళ లైఫ్ ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్ స్టార్ట్ అయ్యి అక్కడ లైఫ్ పరంగా మళ్ళీ వాళ్ళ లైఫ్ అనేది కొనసాగుతుంది. సో అలా కాకుండా ఇక్కడ జీవితరేఖ కట్ అయినప్పటికీ కూడా ఈ హృదయరేఖ అని ఉంటుంది. ఇక్కడ ఈ హృదయరేఖ అనేది పొడవుగా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి చూపుడు వేలు వరకు చేరింది అనుకోండి, వాళ్ళ లైఫ్ అనేది ఇక్కడ థ్రెట్ ఉన్నా కూడా లైఫ్ అనేది కొనసాగుతుంది అనమాట. ఈ హృదయరేఖ కూడా ఇక్కడికే కట్ అయిపోయి శిరోరేఖ కూడా ఇక్కడికే స్టాప్ అయిపోయింది అనుకోండి, వాళ్ళ లైఫ్ అనేది అక్కడికే ఎండ్ అని మనం చెప్తాం అనమాట. లేదా ఏదైనా ఒక హెల్త్ ఇష్యూస్
క్లియర్గా కనపడుతుంది అనమాట. అట్లా ఇప్పుడు మీరు ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా చేయి చూసి, అది మాకు మేము చూసుకొని డిసైడ్ అయిపోవచ్చు అంటారా? డిసైడ్ అయిపోవచ్చు అంటే మనం అట్లా ఇదొక్కటే కట్ అయిపోయి చేయడం కాదు, లెఫ్ట్ హ్యాండ్ లో కూడా జీవిత రేఖ లాగా ఉందో చూసుకోవాలి. రైట్ హ్యాండ్ రెండు చేతులు చూసుకోవాలి, రెండు చేతులు చూడాలి. ఒక ఎందుకంటే చేయి చూస్తే ఒక సరిపోదు. చేయి చూసి సరిపోదు అనమాట. అంటే రెండు చేతులు చూసిన తర్వాత హృదయ రేఖ చూడాలి, తర్వాత శిరోరేఖ చూడాలి. సపోజ్ ఇప్పుడు హృదయ రేఖ పొడవుగా ఉంది అనుకోండి, జీవిత రేఖలో అట్లా డిస్టర్బెన్స్ ఉన్నా అక్కడ ఏదో సమ్ డిస్టర్బెన్స్ ద్వారా మళ్ళీ లైఫ్ అనేది కొనసాగుతుంది. హృదయ రేఖ కూడా అన్ని రేఖలు కూడా స్టార్ట్గా ఉన్నట్లయితే, ఈ జీవిత రేఖ కూడా కట్ అయినట్లయితే డెఫినెట్గా అక్కడ ఏదైనా ఇష్యూ జరగచ్చు. అది రైట్. అంటే మనిషి బతుకుండడం ఇంపార్టెంట్ కదండి. ఫస్ట్ ఆయుష్, ఆ తర్వాతే మంచి చెడు కష్ట సుఖాలు అన్నీ వస్తాయి. సో వ్యూవర్స్, ఆయుష్ రేఖ ఎలా ఉండాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, జాగ్రత్తగా వినండి. ఎడమ చేతిలో కూడా రేఖలు ఉండాలి అంటున్నారు. అంటే ఇక్కడ మనకు చూసుకుంటే ఒక 8 ప్రధాన రేఖలు అని చెప్పినా కదా. ఒకటి మనకు వచ్చేసి జీవిత రేఖ, రెండోది అదృష్ట రేఖ, భాగ్యరేఖ అని ఉంటుంది. ఓకేనా, అదృష్ట రేఖ, భాగ్యరేఖ. తర్వాత జీవిత రేఖకి పక్కలోనే ఇంకొక రేఖ ఉంటుంది, దీన్ని మనం కుజరేఖ. ఫస్ట్ కుడి చేయి చూడాలి. ఫస్ట్ కుడి చేయి అంటే నేను ఇక్కడ ఎడమ చేయి చూపిస్తున్నా, ఫస్ట్ కుడి చేయి చూసుకోవాలి. ఫస్ట్ జీవిత రేఖ ఎవరికైనా, దాని జీవిత రేఖ పైన ఇంకొక రేఖ ఉంటుంది, దీన్నే కుజరేఖ లేదా రెండో జీవిత రేఖ అంటాం. సపోజు ఈ జీవిత రేఖ ఇక్కడ కట్ అయిపోయినా ఈ రెండో కుజరేఖ అనేది స్టార్ట్ అయింది అనుకోండి, వాళ్ళ లైఫ్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. అందుకని దీన్ని మనం రెండో జీవిత రేఖ లేదా కుజరేఖ అంటాం. ఓకేనా. సో మెయిన్ జీవిత రేఖలో ప్రాబ్లం ఉన్నా ఈ రెండో జీవిత రేఖలో కుజరేఖలో ప్రాబ్లం లేకోకుండా ఈ కుజరేఖ అనేది స్ట్రైట్గా ఉందనుకోండి ఇట్లాగా, సో అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. ఒక్కొక్కసారి ఈ జీవిత రేఖ కట్ అయిపోయి ఇక్కడ వరకు ఈ కుజరేఖ అంటే రెండో జీవిత రేఖ ఈ జీవిత రేఖను తాకి మళ్ళీ కొనసాగుతుంది ఇక్కడ వరకు. సో అప్పుడు ఏంటంటే ఆ ఏజ్లో ఆ టైంలో ఆ ఏజ్లో వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి మళ్ళీ క్యూర్ అయిపోయి ఈ రెండో జీవిత రేఖ అన్నాం దీన్నే, ఈ రెండో జీవిత రేఖ మెయిన్ జీవిత రేఖకి అటాచ్ అయిపోయి వాళ్ళ లైఫ్ అనేది మళ్ళీ కొనసాగుతుంది అనమాట. సో ఈ రెండు ప్రధాన రేఖలు. తర్వాత భాగ్యరేఖ మూడోది. సో ఇది మూడో భాగ్యరేఖ. ఇది ఉంటే మంచి ధనాదాయం బాగుంటుంది, అదృష్టం ఉంటుంది అనమాట. పుట్టుకతోనే ధనవంతులు అవ్వడానికి ఈ భాగ్యరేఖ సపోర్ట్ చేస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి రెండోది మూడు అయిపోయినాయి. నాలుగోది వచ్చేసి శిరోరేఖ అనమాట, అంటే మైండ్ లైన్ అంటాం. ఈ నాలుగోది శిరోరేఖ. తర్వాత హృదయ రేఖ, ఐదోది హృదయ రేఖ. తర్వాత ఆరోది వచ్చేసి రవిరేఖ. ఎన్ని రేఖలు ఉంటాయండి? మొత్తం 8 ఉంటాయి. కంకణ రేఖలు, వివాహాల రేఖలు ఇవన్నీ కలుపుకుంటే 8 దాని ఉంటాయి అనమాట. సో తర్వాత వచ్చేసి రవిరేఖ అంటాం. ఓకేనా. తర్వాత బుధరేఖ. ఓకేనా, ఇక్కడ ఉంటుంది బుధరేఖ. సో రవిరేఖ, బుధరేఖ, తర్వాత జీవిత రేఖ, రెండో జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖ, భాగ్యరేఖ ఉంటాయి. తర్వాత ఇక్కడ వివాహ రేఖలు ఉంటాయి. తర్వాత కంకణ రేఖలు ఉంటాయి. ఇలాగ మనకు 8 ప్రధాన రేఖలు ఉంటాయి. ఎవరికైతే ఈ 8 ప్రధాన రేఖలు ఉంటాయో వాళ్ళు చాలా చాలా లక్కీ పర్సన్స్, అదృష్టవంతులు అని చెప్పొచ్చు. కొంతమందికి అయితే ఇప్పుడు పల్లెల్లో కూలీ నాలి పనులు చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఓన్లీ వాళ్ళకు ఒక 3 రేఖలు మాత్రమే ఉంటాయి, రిమైనింగ్ రేఖలు ఉండవు. సో ఎందుకంటే వాళ్ళకు ఇక్కడ రేఖలు లేకపోతే వాళ్ళకు కెరియర్ ఉండదు. అంటే ఏదో చిన్న చిన్న పనులు చేసుకోనో అటో ఇటో బతుకుతూ ఉంటారు అనమాట. మరి ఇప్పుడు పల్లెటూరు నుంచి చాలా మంది సిటీకి వచ్చి బతుకుతున్నారు. వాళ్ళకి ఏంటంటే రేఖలు ఉంటాయి, అదే చెప్తున్నా కదా. ఏదో ఒక రేఖ, ఇప్పుడు సపోజ్ రవిరేఖ ఉంది, రవిరేఖ దగ్గర చిన్న చిన్న రేఖలు ఉన్నాయనుకోండి, వాళ్ళకు ఏదో ఒక జాబ్ కానీ ఏదో ఒక బిజినెస్ కానీ ఏదో ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ చూపుడు వేల దగ్గర అంటే గురు స్థానం దగ్గర కానీ, రవి స్థానం దగ్గర కానీ, బుధ స్థానం దగ్గర కానీ రేఖలు లేకుండా కొంతమందికి ప్లెయిన్గా ఉంటాయి. సో ప్లెయిన్గా ఉన్న వాళ్ళకి డబ్బు రావాలన్నా కానీ సంపాదన అనేది చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు డైలీ లైఫ్ పైన ఆధారపడి జీవిస్తుంటారు. ఎవరికైతే ఇక్కడ రేఖలు బాగుంటాయో, నిలువు రేఖలు ఉంటాయో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు బిజినెస్ ద్వారా, ఉద్యోగం ద్వారా వాళ్ళు మంచి ఇన్కమ్ అనేది గెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. రైట్. సో తెలుసుకున్నారు కదా వ్యూవర్స్, మనిషి చేతిలో 8 రకాల హస్తరేఖలు ఉంటాయి అని చెప్పారు. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్.